సంక్రాంతి అనగానే పట్టణాలన్నీ కూడా పల్లెబాట పడుతూ ఉంటాయి. అలాగే సంక్రాంతి కూడా ఇటు తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా ఇటు గోదావరి జిల్లాలో అయితే ప్రాముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి కూడా కొత్త అల్లుళ్ళు, అలాగే హడావుడితో చుట్టాలు, ఇల్లంతా సందడితో ఎంతో ఇదిగా జరుగుతూ ఉంటుంది సందడి. అయితే గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కోడి పందాలు. అటువంటి కోడి పందాలకి ఈ కోళ్ళని నెల రోజుల ముందు నుంచి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే రణభూమిలో దిగటానికి అవి కూడా అలాగే ప్రిపేర్ అవుతూ ఉంటాయి. అయితే తెల్లవారుజామున వాటిని లేపి స్విమ్మింగ్ చేయించడం, వాటికి సపరేట్గా ఆహారాన్ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి కోళ్ళ పెంపకందారులు అయితే అది ఎలా పెంచుతారు, రైతు అయితే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇది కోళ్ళు పెంచడానికి నెలల ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారంట. అంటే వీటికి ఏం ఫుడ్ పెడతారు, ఎలా ఉంటుంది అంటారండి? గుడ్లు ఎక్కిస్తాం ముందు. ఈ కోళ్ళు అనేవి ఈ యొక్క సంక్రాంతి అనేది ఒక ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ కోళ్ళ పెంపకం అనేది మాకు పూర్వం నుంచి వచ్చే ఆనవాయితీగా కొలుస్తుంటాం. దీన్ని ఒక సంబరంగా జరుపుతాం కాబట్టి వీటిని మేము బేస్ అయ్యి కోడి పందాన్ని బేస్ అయ్యి ఉంటాం కాబట్టి వీటికి మనం తినే ఫుడ్ కన్నా క్వాలిటీ ఫుడ్ ఇస్తాం. ఒకటి గుడ్లు వేస్తాం, తర్వాత బాదం పిక్క, పిస్తా అనేది, నాస్తా, లడ్డు ఇవన్నీ మేపుతాం. ఫుల్గా మేపేసి మేము తర్వాత ఏట మాసం కైమ వేసి మేపుతామండి. మేపాక బలాలు ఎక్కించాక మళ్ళీ స్విమ్మింగ్ ఉంటుంది. ప్రతిరోజు వారానికి ఒక రోజు స్విమ్మింగ్ చేపిస్తాం. స్విమ్మింగ్ చేపించిన తర్వాత శాఖాలని ఉంటాయి. బలాలు ఎక్కేసాక శాఖాలు ఆగుతాం. శాఖాలాగి రెడీ చేసి బరిలోకి మేము వీటిని బేస్ అయ్యి వెళ్తాం కాబట్టి లక్షల్లో వేస్తాం కాబట్టి పందాలు వీటిని బేస్ అయ్యి వెళ్తుంటాం కాబట్టి ఈ ఆనందాన్ని కొనసాగడానికి మేము ఇట్లాగా కోడి పుంజుని ఇలా తయారు చేస్తూ ఉంటాం. అయితే ఈ కోళ్ళన్నింటిలో కూడా ఎన్ని రంగులు ఉన్నాయండి? కోళ్ళు అనేది అనేక రంగులు ఉన్నాయి. కాకి డేగ, పచ్చకాకి, కోడి డేగ, కాకి నెమలి, తెల్ల నెమలి, తెలుపు బొంగ నెమలి, తెలుపు ప్యాకేసుకున్న నెమలి, కోడి చూపు రసంగి బోడు రకాలు ఉన్నాయండి. వీటిల్లో ఈ రంగును బట్టే పందెం ఉంటుందండి. రంగును బట్టే పందెం ఉంటుంది. మనం ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు వేసేయటం కుదరదు. కోడి పుంజుకి అనేది ఒక రంగు ఉంటుంది. ఆ రంగును బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి, విశాఖ నక్షత్రం అని, అనురాధ నక్షత్రం అని ఇలా నక్షత్రాలు ఉండి ఆ నక్షత్రానికి తగ్గట్టే రంగుని దింపుతాం. ఆ రంగు బట్టే కోడి పుంజు పోట్లాట అనేది మనకి తెలుస్తుంటుంది. కొంతమంది మూర్ఖులు ఏం చేస్తుంటారంటే రంగు లేదు ఏమీ లేదని వేసేస్తుంటారు. దానికి మనం ఏం చేయలేమండి. రంగు అయితే ఈ కోళ్ళని ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఎంత వయసులో తెస్తూ ఉంటారు, ఎంత వయసులో తెచ్చి ఈ స్టేజ్కి రావడానికి కోడి ఎన్ని నెలలు పడుతుంది అంటారండి? ఈ స్టేజీ రావడానికి 18 నెలలు పడుతుందండి. ఒక పిల్ల గుడ్డు మేము దింపించి ఒక బ్రీడర్ని 1 లక్ష రూపాయలు పెట్టి బ్రీడర్ని తెస్తామండి. వాటికి వచ్చిన గుడ్లు అవి ఒక 10 గుడ్లే పెడద్దండి. వాటిల్లో 2-3 పిల్లలు వస్తాయి అంతే. మేము ఈ సాగిరికి వచ్చేప్పటికి వీటికి డ్రాప్స్ వేస్తాం. వైరస్లు రాకుండా మెడ జబ్బులు, మెరాక్స్ అని ఆ జబ్బులు రాకుండా బోర్డు కాపాడుకుంటూ వస్తుంటామండి. ప్రతి వారం ఫార్మింగ్ మొత్తం ఇక్కడున్న ఫార్మింగ్ మొత్తం స్ప్రేలు చేయడం మా పాలేళ్ళు అన్నీ చేస్తుంటారండి. ఈ విధంగా రావడానికి బోర్డు ఖర్చు అవుద్దండి ఈ కోడి పుంజుకి. అయితే ఈ కోళ్ళనే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి కొనుక్కుంటారు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఈ 4 రోజులు కూడా పండక్కి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు. ఇక్కడ కోళ్ళు కొనుక్కెళ్తూ ఉంటారు. అంటే ఎంత నుంచి స్టార్ట్ అండి కోడి పుంజులు, ఈ ఎక్కడ వరకు ఉంటాయి? కోడి పుంజు అంతా ఒక మోజండి. కోడిపుంజు కొంతమంది ఏమంటారంటే 10,000లో కోడిపుంజు కొంటారు, 40,000లో కోడిపుంజు కొంటారు. ఒక 50,000 పెట్టి కోడిపుంజు కొన్నామంటే 2 లక్షల పందానికి వచ్చేది అంత రేంజ్. ఆ ఫైట్ తనం, ఆ పనోడుతనం, ఆ పంతనం, ఆ కాలు తిప్పుడు, ఏదైనా ఆ స్పీడ్ తనం చూసి రేట్ ఉంటుందండి. 2 లక్షలు 5 లక్షల రూపాయల కోడి కూడా ఉందండి ఈరోజు. అంటే సుమారు ఎంత రేట్ నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు అంటారు? ఒక 20,000 నుంచి కోడిపుంజు 5 లక్షలు 10 లక్షలు కూడా ఉందండి కోడిపుంజు ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారం అయితే బాబోయ్ అనుకుంటాం. ఎవరు మొన్న 1,10,00,000 పందెం వేశారు. ఈ సంవత్సరం 5 కోట్ల పందెం ఉందండి. అయితే ఇప్పుడు ఈ కోళ్ళనే పందాల్లోకి దింపేటప్పుడు ఈ కుక్కుడు శాస్త్రం అని ఉంది. ఈ కుక్కుడు శాస్త్రంలో చూసి వేస్తే అదంతా కూడా నిజంగానే జరుగుద్ది అంటారా? అది వాస్తవేనా? నమ్మటం అనేది మనం నమ్మకం అండి. అది వాస్తవంగా శాస్త్రం అనేది ఉంది. దీనికి రంగు ఉంది, దానికి శాస్త్రం అన్నీ ఉన్నాయండి. ఆ రంగు బట్టి, ఆ కలర్ని బట్టి, దీనికి ఉన్న వంతు ప్రకారం జాములు ఉంటాయండి. ఆ జాము ప్రకారం వేస్తాం. అది అనేది నిజమేనండి. అంటే కోళ్ళన్నీ కూడా పుష్టిగా తయారు చేసి ఇప్పుడు కోళ్ళన్నీ కూడా రెడీ అయిపోయినాయి. వీటికి ఇప్పుడు సుమారు 10,000 నుంచి కూడా 2 లక్షల వరకు ఉన్నాయంటున్నారు. అంటే ఈ పందాలకి ఇక్కడ నుంచి మీరు ఎలా అమ్ముతారండి ఇట్లా? ఈ కోడిపుంజు నేను ఇప్పుడు ఒక 50 శాలతీలు మా దగ్గర ఉంటాయండి. ఒక 100 శాలతీలు మా దగ్గర ఉన్నాయి అనుకోండి. ఒక 20 శాలతీలు మేము సెలెక్షన్లో మాకు నచ్చినవి ఒక 20 పక్కన పెట్టేసుకుంటామండి. మేము ఒక 5 లక్షలకు వచ్చే పందెం ఒక సెక్టారు, 2 లక్షల పందెనికి వచ్చే ఒక సెక్టారు, 1,00,000కి వచ్చే ఒక సెక్టారు, 50,000కి వచ్చే ఒక సెక్టార్ అండి. ఇప్పుడు ఒక్కోళ్ళు ఒక రేట్లో కొంటారండి. అందరూ ఒక రేట్లో వేయాలని ఏమి ఉండదు.
జనం 50,000కి వేసుకునేది ఏమో ఒక 20,000 ఉంటుందండి, 2 లక్షలకి వేసుకునేది ఒక 50,000 ఉంటుంది, 5 లక్షలకి వేసుకునేది 2 లక్షలు ఉంటుందండి. ఆ విధంగా ఉంటుందండి కోడిపుంజు పనోడుతనం బట్టి దాని తీరు, దాని నడక, దాని కొట్టుడు అవి అలా ఉంటుందండి. దాని మేపుతనం అది. ఒక్కొక్క కోడిపుంజు వచ్చి ఒక పోతు మాసిందంటే అండి. ఇటు మొత్తం మీద చూసుకుంటే రణభూమిలో దిగటానికి కోడిపుంజిని సుమారు 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ప్రిపేర్ చేస్తామని ఇక్కడైతే రైతులు చెప్పే పరిస్థితి అయితే ఉంది.